30,000 జాబులు తీసి పడేశారు, అసలు కంపెనీ వల్ల ఐటీ కంపెనీ నాశనం అయిపోతుంది, నువ్వు రీప్లేసబుల్ అయ్యే ఛాన్స్ ఉందంటే జాగ్రత్త పడాలి. మనం కొత్త స్కిల్ సెట్ నేర్చుకోవాలి, అప్డేటెడ్ స్కిల్ సెట్లోకి వెళ్ళాలి. అప్పుడే మనం ఈ జాబ్లో నిలబడగలుగుతాం. సింపుల్ అండి. మీకు ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మనం ఆ మెయిడ్కి ఎంత పేమెంట్ చేయగలం పర్ డే అంటే లేదంటే పర్ మంత్. మన రెగ్యులర్ హౌస్లో ఉదయం వచ్చేసి జస్ట్ డిష్ వాష్ క్లీన్ చేసి వెళ్ళిపోయే ఒక మెయిడ్కి మనం ఒక 2,000 నుంచి 5,000, లేదు అంటే భారీగా అంటే 10,000 ఇవ్వగలం. కానీ ఎక్కడో రేర్ కేసెస్ ఉంటాయి. అమ్మాని ఇంట్లో పనిచేసే వాళ్ళకో 1,00,000 కూడా ఉండొచ్చు. కానీ జనరలైజ్ చూసుకుంటే ఒక 10,000. మీరు ఆలోచించండి, ఇప్పుడు సేమ్ ఇదే పనిచేసేవాడ ఒకసారిగా నాకు ఇప్పుడు 12,000 కావాలి, లేదంటే ఇప్పుడు అడుగుతున్న దానికంటే ఒక 30% ఎక్స్పెక్ట్ చేసి అదే టైంలో ఇంకొక కొత్తగా వచ్చిన పర్సన్ అందులో హాఫ్ ప్రైస్కి లేదంటే 70% ప్రైస్కి చేయగలుగుతానంటే అదే వర్క్ని మీరేం చేస్తారు? అదే మీరు ఇంటి యజమానిగా మీరేం చేయగలుగుతారు? ఈ కేసులో మనం రీప్లేస్ చేసుకుంటాం కదా మోస్ట్లీ. ఎప్పుడు చేయమంటే అదే పర్సన్కి మల్టిపుల్ స్కిల్స్ వచ్చు. ఓన్లీ క్లీనింగ్ కాదు, వంట కూడా చేయగలుగుతుంది. లేదు అంటే మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని కేర్ టేకింగ్ చేయగలదు, పెద్దవాళ్ళనో చిన్నపిల్లలనో. సో అలాంటి టైంలో వాళ్ళని మనం రీప్లేస్ చేయలేము. సో అలాంటి రీప్లేస్ స్కిల్ సెట్ అన్నా ఉండాలి. లేదు అంటే మీకు ప్యాకేజ్ పరంగా ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ కంటే మీరు నార్మల్ ప్యాకేజ్లో ఉంటే ఓకే. హయ్యర్ ప్యాకేజ్ సైజ్ ఉన్నాం అనుకోండి, వీళ్ళని రీప్లేస్ చేస్తారు. అలా అవ్వకూడదంటే మనకి అడ్వాన్స్డ్ స్కిల్స్ ఉండాలి, బెటర్ టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, అండ్ మన మీద వాళ్ళు డిపెండ్ అయి ఉండాలి. ఎందుకు నేను మెయిడ్ అనేది చెప్పానంటే, మనం కూడా కార్పొరేట్ మెయిడ్స్ ఏం, కార్పొరేట్ కూలీలమే మనందరం. కంపెనీల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మన దగ్గర ఎంత రోజులు పని అవుతుంది, ఎన్ని రోజులు మన దగ్గర నుంచి వాళ్ళు పిండగలుగుతారు అనేది చూసుకుంటారు. ఎప్పుడైతే మన అవసరం లేదు వాళ్ళకి అనుకుంటే హ్యాపీగా రీప్లేస్ చేస్తారు. సో మనం కూడా ఎప్పటికప్పుడు రీప్లేస్ అవ్వని సిచ్యువేషన్లో ఉండాలి, ఇర్రీప్లేసబుల్గా ఉండాలి. మనం రీప్లేస్ అవ్వగలిగాము అంటే మన జాబు థ్రెట్ అయిపోయినట్టే.